గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. తాను ఒక్కడే అని కేబినెట్ విస్తరణలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్రెడ్డి రంగారెడ్డి. ఒకవేళ సామాజిక సమీకరణాల కారణంగా తనకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే అధిష్టానం ఎవరిని గెలిపించమంటే వారిని గెలిపిస్తా అని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే. గ్రేటర్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచింది. తాను ఒక్కడే అని కేబినెట్ విస్తరణలో తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు మల్రెడ్డి రంగారెడ్డి. ఒకవేళ సామాజిక సమీకరణాల కారణంగా తనకు మంత్రి పదవి ఇవ్వలేకపోతే అధిష్టానం ఎవరిని గెలిపించమంటే వారిని గెలిపిస్తా అని ఆయన స్పష్టం చేశారు. రంగారెడ్డి గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో నేను ఒక్కరిని గెలిచినాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇస్తుంది మా అధిష్టాన వర్గం అని మాత్రం చెప్పిన. నేను ఒకవేళ ఎక్కడైనా సామాజిక వర్గాలకు నిజంగానే న్యాయం జరుగుతలేదు అనుకుంటే అప్పుడు తప్పకుండా జిల్లాకు అన్యాయం చేయొద్దు. 2 జిల్లాలు ఉన్నాయి, 2 జిల్లాలలో ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఒకవేళ అవసరమైతే సామాజిక సమీకరణలు కుదరకపోతే నేనే మీరు ఎవరిని గెలిపిమంటే అధిష్టాన వర్గం ఎవరిని గెలిపిమంటే